ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ బ్యాంక్‌లో 70-80% తనకే వస్తుందని నమ్మకం ఉంది. బీసీ ఓట్లు కొల్లగొట్టేందుకోసం భారీ మంత్రం జెప్పిస్తున్నారు. అందులో మంత్రులు కంటిన్యూ చేయడం కావచ్చు, బీసీలకి డిప్యూటీ సీఎం ఇవ్వడం కావచ్చు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో బోలెడన్ని పదవులు ఇవ్వడం కావచ్చు, ఓసీ సీట్లు కూడా బీసీలకి ఇవ్వడం కావచ్చు, తాజాగా 11 దాకా ఎంపీ సీట్లు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ. అదే సందర్భంలో కాపులకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలవడం వల్ల కాపులకి అన్యాయం జరిగిపోతుంది, అంటే కాపులకి అక్కడ ఎక్కువ వస్తాయి అన్నటువంటి దానికంటే వైసీపీలో అన్యాయం జరిగే అవకాశం లేదనడానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అలాగే కొనసాగిస్తూ కొత్తగా పార్లమెంటు సీట్లకు సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి సీట్లు కాకుండా గుంటూరు లాంటి సీటుని కాపుకి ఇచ్చేటందుకు ప్రయత్నిస్తున్నారు. అట్లాగే మచిలీపట్నంలో కాపును పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్గా కాపులకు కూడా పార్లమెంటు సెట్లో మెజారిటీ అవకాశాలు కల్పించడానికి సిద్ధపడుతున్నారు. తద్వారా కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్నటువంటి ఫార్ములాని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్నటువంటి ప్రధానంగా వినబడుతుంది. ఇది వాస్తవంగా రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదు, అట్లాగే 44 అవ్వచ్చు, 4 కావచ్చు, 0 కూడా కావచ్చు. ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.